62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. గర్భసంచికి సంబంధించి మీకు తెలిసే ఉంటుంది, ఆరోగ్యశ్రీ జరిగిన కొత్తలో మెదక్లో ఒక గ్రామంలో అందరు గర్భసంచులు తీసేశారు. యాక్చువల్గా గర్భసంచిలో అంటే కడుపు నొప్పి వెళ్తే చాలు మీరు గర్భసంచి తీసేయాలని తీసేశారు. అంటే రాంగ్ ప్రాక్టీస్. అవును, అంటే డాక్టర్స్ జోక్స్ లో ఒకసారి చెప్పేవారు ఎందుకు తీయాలంటే ఉన్న వాళ్ళకి అందరికీ తీయాలి అని. అది చాలా తప్పు కాన్సెప్ట్. అవును. సో అసలు గర్భసంచి అనేది ఏ సందర్భాల్లో తీస్తారు, ఏ సందర్భంలో తీయకూడదు అని మీద అవగాహన పెంచే ప్రయత్నం. ఓకే, దట్స్ ఎ వెరీ బిగ్ టాపిక్ మీరు అడిగింది. నేను కన్సైజ్ చేసి చెప్తాను. సో యూట్రస్ బేసికలీ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటేనే దానికి మనం ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి. సో మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఆర్ లైక్ ఎక్సెసివ్ బ్లీడింగ్ ఆర్ పెయిన్ ఉన్నప్పుడు, బ్లీడింగ్ ఉన్నప్పుడు దానికి రీజన్స్ ఏంటి అని మేము ఫస్ట్ కనిపెట్టాలి. దానికి అల్ట్రాసౌండ్ స్కాన్స్ అవసరం ఉంటాయి, కొంతమందికి బయోప్సీ కూడా అవసరం ఉంటుంది. అది చూసేసి సపోజ్ ఇది మెడికల్లీ ట్రీటబుల్ కాదు అంటే ట్యాబ్లెట్స్తో కానీ సింపుల్ ప్రొసీజర్స్తో కానీ ట్రీటబుల్ కాదు అని అనుకుంటే మెరనా అని ఒక డివైస్ ఉంటుంది. అది హార్మోన్ డివైస్. అది యూట్రస్ లోపల ఫిట్ చేసేస్తే వేరే పెద్ద గడ్డలు అలా లేనప్పుడు అది చాలా బాగా పనిచేస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ లైక్ 100% ఆల్సో. సో ఒక్కొక్క కేస్ బేసిస్ మీద మేము డిసైడ్ చేయాలి. కొన్ని కండిషన్స్ లైక్ ఉంటాయి, ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ ఉంటుంది అంటే గడ్డ, ఆ కేసులో అది మెడిసిన్స్కి పనిచేయదు, ఏ సింపుల్ ట్రీట్మెంట్కి పనిచేయదు. అది కింద క్యాన్సర్లో మారే అవకాశం ఉందా లేదా అనేది కూడా మేము ఆలోచించాలి. బికాజ్ ఏదైనా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అని అంటే క్యాన్సర్ ఆలోచన మా మైండ్లో ఉంటుంది. సో ఈ కండిషన్స్లో గర్భసంచి తీయవలసి వస్తుంది. అదే కాకుండా క్యాన్సర్ బిగినింగ్. సో ప్యాప్స్మియర్ అనేది టెస్ట్ ఈ మధ్య అందరికీ తెలిసింది అని నేను అనుకుంటున్నాను. గర్భసంచి కింది భాగం ఏది సర్విక్స్ ఉంటుందో దానికి మేము యాన్యువల్లీ చిన్న ఏజ్లో ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేస్తాం. క్యాన్సర్ సర్విక్స్ అనేది ఒక వైరస్ వలన అవుతుంది, కాల్డ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, HPV. సో ఈ HPVకి టెస్టింగ్ అందరికీ రొటీన్లీ చేయరు, కానీ HPV అనేది ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద పీపుల్ సెక్షువల్ యాక్టివ్ ఉన్న వాళ్ళకందరికీ ఈ వైరస్ చేరుకుంటుంది, కానీ అందరికీ క్యాన్సర్ అవ్వదు. సో క్యాన్సర్ లాంటి మార్పులు ఏమైనా మొదలయ్యాయని కనిపెట్టడానికి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేస్తాం. అది ఏజ్ గ్రూప్ టిల్ 45 యూజువల్లీ మేము once in 3 years చేస్తాము. ఆఫ్టర్ మెనోపాజ్ అనేది ఒకసారి చేసి అంత బాగుంది అని అంటే once in 5 years we repeat. సో యూజువల్లీ ఆఫ్టర్ 65 నాట్ సెక్షువల్లీ యాక్టివ్ ఉంటే అది చేయడానికి రికమెండేషన్ లేదు. సో ఈ స్మియర్స్ చేసినప్పుడు ఇఫ్ వీ హ్యావ్ ఎ సస్పిషన్ లైక్ ఏదో క్యాన్సర్ బిగినింగ్లో ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ ఆ సర్విక్స్ మాత్రమే తీయాలా, యూట్రస్ అంతా తీయాలా అనేది ఒక పేషెంట్ బట్టి మేము డిసైడ్ చేసి చేస్తాం. సో యూట్రస్ తీయాలనేది మీరు చెప్పినట్లు అంటే ఇర్రేషనల్లీ చేయడం అబ్సల్యూట్లీ రాంగ్, బికాస్ ఎనీ అన్నెసరీ ఆపరేషన్ క్యాన్ లీడ్ టు అనదర్ ప్రాబ్లమ్. సో గర్భసంచి తీసేది ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఎ సస్పిషన్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ అబ్నార్మల్ బ్లీడింగ్ నాట్ ట్రీటబుల్ బై మెడికల్ మీన్స్. దోస్ ఆర్ ద సిచ్యువేషన్స్. అలాగే ఇప్పుడు 2 కండిషన్స్ నేను చెప్పదలుచుకున్నాను. లైక్ యూట్రస్ జారుతుంది ఒక్కొక్కసారి. సో ఈ ప్రొలాప్స్ కండిషన్ ఇన్ ద యంగ్ ఏజ్, ఇది యూట్రస్లో ఏం ప్రాబ్లం లేకపోయినా ఓన్లీ ద సపోర్ట్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్నందుకు జారి ఉంటుంది. సో ఒకప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు ఒక 15-20 years బ్యాక్ జారింది అని అంటే ఇంకా గర్భసంచి తీసేయడం ఒకటే సొల్యూషన్ అని చూసేవారు. అది పేషెంట్ సొంతంగా అడిగేవారు, జారింది కదా ఎందుకు ఉంచుకోవాలి అని. ఒక 6 months బ్యాక్ నేను ఒక పేషెంట్కి ఆపరేట్ చేశాను, వాళ్ళు కూడా అదే పేషెంట్ నా మాట అర్థం చేసుకున్నారు, గర్భసంచి తీసే అవసరం లేదు, ఫ్యామిలీ అంతా రేపు క్యాన్సర్ వస్తే ఏం చేస్తామని. అది ఓన్లీ 30 years. సో మేము చెప్తాం ఇంత తక్కువ ఏజ్కి వీ విల్ నాట్ రిమూవ్ ద యూట్రస్, ఇది జారిందో అది ఫిక్స్ చేసి పెట్టేద్దామని. సో దట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ ద సొసైటీ ఆల్సో. ఇప్పుడు మనం ఫిక్స్డ్ కన్సెప్ట్స్ పెట్టుకొని ప్రతి ప్రాబ్లంకి లేదు మా అమ్మమ్మకి చేశారు ఆపరేషన్ క్యాన్సర్ వస్తుందని చెప్పి ఆ కాలంలో అందుకోసం ఈరోజు కూడా అదే కన్సెప్ట్ అంటే కరెక్ట్ కాదు.